Hi everyone, this is Shravan Kumar Kannavena. వెల్కమ్ టు మైనింగ్ ఈబుక్స్. మైనింగ్ ఈబుక్స్ ద్వారా మేము ఆన్లైన్ వీడియో క్లాసెస్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు ఎంఎంఆర్ చెప్పబోతున్నా. ఎంఎంఆర్లో ఫస్ట్ చాప్టర్ ప్రిలిమినరీ అనే చాప్టర్ తీసుకొని చెప్పబోతున్నా. ఈ ప్రిలిమినరీలో ఫస్ట్ టాపిక్ వచ్చేసి షార్ట్ టైటిల్ కమెన్స్మెంట్, అప్లికేషన్ అండ్ ఎగ్జిస్ట్, అండ్ సెకండ్ టాపిక్ వచ్చేసి డెఫినేషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ టాపిక్లో షార్ట్ టైటిల్, కమెన్స్మెంట్, అప్లికేషన్ అండ్ ఎక్స్టెంట్ ఉంటుంది. సో ఇప్పుడు చూద్దాం షార్ట్ టైటిల్ అంటే ఏంటి. షార్ట్ టైటిల్ అంటే ఈ మనం తీసుకున్న ఈ ఎంఎంఆర్ నథింగ్ బట్ మెటల్ ఫస్ట్ మైన్ రెగ్యులేషన్ అనే టాపిక్ ఏదైతే ఉందో ఈ టాపిక్లో చాలా రెగ్యులేషన్స్ ఉంటాయి. సో ఆ రెగ్యులేషన్స్కి మనం పేర్లు పెడతాం జనరల్గా. సో డ్యూటీస్ ఆఫ్ మేనేజర్ అని, డ్యూటీస్ ఆఫ్ ఎంప్లాయీస్ అని, డ్యూటీస్ ఆఫ్ ఓవర్మెన్ అని, అసిస్టెంట్ మేనేజర్ అని, డ్యూటీస్ ఆఫ్ మేనేజర్ అని, డ్యూటీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్ అని. సో ఇట్లా ప్రతి ఒక్క రెగ్యులేషన్కి ఒక పేరు పెడతాం. సో దాన్నే షార్ట్ టైటిల్స్ అంటారు. నెక్స్ట్ కమెన్స్మెంట్ అంటే పాటించడం. నథింగ్ బట్ ఈ ఏదైతే మనకు ఈ స్టార్టింగ్ స్టేజ్ ఉందో నథింగ్ బట్ మనం ప్రిపేర్ చేసేటప్పుడు ఏదైతే ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ ప్రిపేర్ చేస్తాం కదా, సో ఆ బిగినింగ్ స్టేజ్ని ఏమంటాము అని అంటే కమెన్స్మెంట్ అని అంటాం. నెక్స్ట్ అప్లికేషన్స్ అంటే మనం జనరల్గా డీజీఎంఎస్కి కానీ నెక్స్ట్ ఎగ్జామ్ అప్లికేషన్స్ పంపిస్తూ ఉంటాం. మనం ఒక ఎగ్జామ్కి అప్లై చేయాలన్నా నథింగ్ బట్ సెకండ్ క్లాస్ మేనేజర్ ఎగ్జామే కావచ్చు, ఫస్ట్ క్లాస్ మేనేజర్ ఎగ్జామే కావచ్చు. సో ఇటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో దానికి అప్లై చేసుకుంటాం. సో ఆ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా మనం ఇందులో పొందుపరిచి ఉంచుతాం. ఇంకా ఓన్లీ ఎగ్జామ్స్ కోసమే కాదు, జనరల్గా ఒక మైండ్లో ఒక కొత్త ప్యానెల్ ఓపెన్ చేస్తున్నామన్నా, ఒక కొత్త వర్కింగ్ ఓపెన్ చేస్తున్నామన్నా మనం డీజీఎంఎస్కి ఇన్స్పెక్టర్ గారి ద్వారా అప్లికేషన్ పెట్టుకోవాలి. సో ఆ అప్లికేషన్స్ అనేవి ఎట్లా పెట్టుకోవాలి, ఏమేమి అప్లికేషన్స్ ఉంటాయి అనేది ఈ రెగ్యులేషన్స్లో మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ ఎక్స్టెంట్ అంటే ఇది ఎంతవరకు పనిచేస్తుంది. నథింగ్ బట్ ఈ రెగ్యులేషన్స్ అనేటివి ఎవరెవరికి పనిచేస్తాయి అంటే ముఖ్యంగా ఈ ఎంఎంఆర్ అనేది మెటల్ మైన్స్కి పనిచేస్తుంది. నెక్స్ట్ ఈ రెగ్యులేషన్స్ కంప్లీట్ ఇండియాలో ఫాలో అవుతూ ఉంటారు. ఒక సిక్కిం స్టేట్స్ ఏదైతే ఉందో అవి తప్ప ఇండియాలో మిగతా ప్రతి ఒక్క మైన్స్ కంపల్సరీగా ఫాలో అవుతూ ఉండాలి. ఓకే, దీనిలో ఫస్ట్ పాయింట్ వచ్చేసి దీస్ రెగ్యులేషన్స్ మే బీ కాల్డ్ ద మెటల్ ఫస్ట్ మైన్ రెగ్యులేషన్ 2018 అంటున్నారు. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఈ మనం చెప్పుకునే ప్రతి ఒక్క రెగ్యులేషన్ కావచ్చు, ప్రతి ఒక్క టాపిక్ ఏదైతే ఉందో ఇవన్నీ మెటల్ ఫస్ట్ మైన్ రెగ్యులేషన్ అంటున్నారు. నెక్స్ట్ దే షాల్ కమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ ద డేట్ ఆఫ్ దేర్ పబ్లికేషన్స్ ఇన్ అఫీషియల్ గెజిట్. సో ఇంకా ఏం చెప్తున్నారు, ఇవన్నీ ఏ రోజైతే ఫోర్స్లోకి వస్తాయి అని అంటే ఎప్పుడైతే ఇవి పబ్లికేషన్స్ చేశారో ఆ రోజు నుంచే అఫీషియల్ గెజిట్ ద్వారా ఫోర్స్లోకి వస్తాయి. నథింగ్ బట్ ఆ రోజు నుంచి అమలు అవుతూ ఉంటాయి అన్నట్టు. అంటే ఇది కొన్ని రోజుల తర్వాత అమలు చేస్తారు, లేదు ముందు ఏదైతే సీక్వెన్స్ వచ్చిందో అప్పుడు అమలు చేస్తారు అనేది ఏం లేదు. ఏ రోజైతే పబ్లికేషన్ చేశారో ఆ రోజు నుంచి కంపల్సరీ ప్రతి ఒక్క మైన్ ఫాలో అవుతూ ఉండాలి. నెక్స్ట్ దే షాల్ అప్లై టు ఎవ్రీ మైన్ అదర్ దాన్ కోల్ ఆర్ అండ్ ఆయిల్ మైన్స్. సో ఇంకా ఏం చెప్తున్నారు వీళ్ళు, ఇవి మెటల్ ఎంఎంఆర్ ఏదైతే ఉందో కంప్లీట్గా మెటల్ మైన్స్కి మాత్రమే పనిచేస్తాయి. కోల్ మైన్స్కి కానీ ఆయిల్ మైన్స్కి కానీ ఇది అప్లికేబుల్ కాదు అన్నట్టు. నెక్స్ట్ దే షాల్ ఎక్స్టెండ్ టు ద హోల్ ఆఫ్ ఇండియా. సో ఇదేమంటున్నారు, కంప్లీట్గా ఇండియా మొత్తం దీన్ని ఫాలో అవ్వాల్సిందే కంపల్సరీగా. ఎక్కడి నుంచి ఒక రెగ్యులేషన్ ఎస్టాబ్లిష్ జరిగినా కంప్లీట్గా ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క మైన్ దీన్ని ఫాలో అవ్వాల్సిందే. ఓకే, సెకండ్ టాపిక్ ఆఫ్ ప్రిలిమినరీ నథింగ్ బట్ సెకండ్ టాపిక్ ఏదైతే ఉందో డెఫినేషన్స్ అని ఇంతకుముందు అనుకున్నాం కదా. సో ఆ డెఫినేషన్స్ ఇప్పుడు చెప్పుకుందాం. సో ఆ డెఫినేషన్స్లో ఫస్ట్ పాయింట్, ఇన్ దీస్ రెగ్యులేషన్ అన్లెస్ ద కాంటెక్స్ట్ అదర్వైజ్ రిక్వైర్స్. అంటే ఈ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ డెఫినేషన్స్ అనేటి రెగ్యులేషన్స్లో ప్రతి ఒక్క పదం ఏదైతే టర్మినాలజీ నథింగ్ బట్ అబాండెంట్ వర్కింగ్ యాక్ట్, అప్రూవ్డ్ సేఫ్టీ ల్యాంప్, అసిస్టెంట్ మేనేజరు, ఆక్సిలరీ ఫ్యాన్, యావరేజ్ ఎంప్లాయ్మెంట్, యావరేజ్ అవుట్పుట్, బ్యాంక్స్మెన్, బెల్మెన్, ఇట్లా ఈ పదాలు ఏవైతే యూజ్ చేస్తున్నామో కంప్లీట్ టర్మినాలజీని మనకు కొన్నిటి గురించి మనకు డెఫినేషన్స్ రూపంలో ఇచ్చారు. సో అవేందో చూద్దాం. నెక్స్ట్ అబాండెంట్ వర్కింగ్ మీన్ సచ్ వర్కింగ్ యాజ్ హ్యావ్ బీన్ అబాండెంట్ విత్ నో ఇంటెన్షన్ ఆఫ్ వర్కింగ్ ఇన్ ఫ్యూచర్. సో అబాండెంట్ వర్కింగ్ అంటే ఏ పని అయితే మనం అండర్గ్రౌండ్లో చేస్తున్నామో లేదా మైనింగ్ సెక్టార్స్లో మైనింగ్ చేస్తున్నామో అవి ఆపివేయబడతాయి.
ఎందుకు అని అంటే ఏదైనా ప్రాబ్లం రావచ్చు, గ్యాసెస్ ప్రాబ్లమే కావచ్చు, లేదు అని అంటే ఇనండేషన్ ప్రాబ్లమే కావచ్చు, లోపల వాటర్ రావడం, ఇలాంటి ఏదైనా కావచ్చు. సో ఆ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఆ వర్కింగ్ని ఆపేయడం, లేదా ఫ్యూచర్లో కూడా దాన్ని ముట్టుకోకుండా సీల్ చేసేయడం. సో దాన్ని అబాండెంట్ వర్క్ అని అంటారు. నెక్స్ట్ యాక్ట్ మీన్స్ మైన్స్ యాక్ట్ 1952 35 ఆఫ్ 1952. సో ఏమంటున్నారు, యాక్ట్ అంటే ఏంటి, మనకు ఏదైతే ఈ రెగ్యులేషన్స్ అమలు చేసేయడానికి సెటైన్ ఒక్కొక్క కారణంతో ఒక్కో రెగ్యులేషన్ వస్తుంది. సేమ్ ఎగ్జాక్ట్గా మైన్స్లో ఒక్కో యాక్సిడెంట్ని బేస్ చేసి ఒక్కో యాక్ట్ తీసుకొచ్చారు. సో దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఏ సెక్షన్ ప్రకారం అంటే 35 సెక్షన్ ఆఫ్ 1952లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు యాక్ట్ అనేదాన్ని. నెక్స్ట్ అప్రూవ్డ్ సేఫ్టీ ల్యాంప్ ఆర్ అప్రూవ్డ్ ఎలక్ట్రిక్ టార్చ్ మీన్స్ respectively a safety lamp or an electric torch manufactured by such firm and of such types as chief inspector may from time to time specify by general or special order. సో ఏం చెప్తున్నారు, ఈ అప్రూవ్డ్ సేఫ్టీ ల్యాంప్ కానీ అప్రూవ్డ్ ఎలక్ట్రిక్ టార్చ్ అని అంటే బేసికలీ మనం సేఫ్టీ ల్యాంప్ని యూజ్ చేస్తూ ఉంటాం మైన్స్లో, ఎలక్ట్రిక్ టార్చ్ని కూడా యూజ్ చేస్తూ ఉంటాం. ఆ ఎలక్ట్రిక్ టార్చ్ కానీ సేఫ్టీ ల్యాంప్ కానీ కంపల్సరీగా అది DGMS త్రూ చీఫ్ ఇన్స్పెక్టర్ ద్వారా దాని పర్మిషన్ తీసుకొని దాన్ని ఆమోదపరుచుకొని వచ్చినటువంటి సేఫ్టీ ల్యాంప్ను మాత్రమే మనం వాడాలి. ఎందుకనంటే ఏది పడితే అది వాడితే మన మైండ్స్లో యాక్సిడెంట్స్ జరగడానికి ఆస్కారం ఉంది. సో అట్లా కాకుండా ఉండాలి అని అంటే కంపల్సరీ దానికి ప్రాపర్ ఛానల్లో పూర్తిగా దాని మీద దాన్ని ఏమంటారు, పూర్తిగా దాని మీద కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ కానీ, లేదు అని అంటే కంప్లీట్ వ్యూ అది కరెక్ట్గా వర్క్ చేస్తుంది, టైం టు టైం ఎట్లా వర్క్ చేస్తుంది ఏంటిది అనేది, దానిలో ఉన్న స్పెషల్ ఏంటిది, ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేసి తర్వాత రావాలి. సో మనం మైనింగ్ సెక్టర్లో ఇన్స్పెక్టర్ ఈజ్ ద బెస్ట్ క్వాలిఫైయింగ్ పర్సన్ కాబట్టి సో ఆయన ద్వారా ఇది ఆమోదపరుస్తారు. నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ మీన్స్ ఏ పర్సన్ పొసెసింగ్ ఏ మేనేజర్ సర్టిఫికేట్ అపాయింటెడ్ ఇన్ writing by the owner, agent or manager to assist the manager in the management, control, supervision and direction of the mine or part thereof and who leads the rank immediately below the manager and superior to mine foreman and a mine mate. సో ఇంకా ఏంటిది అని అంటే అసిస్టెంట్ మేనేజర్ ఎవరైతే మేనేజర్ సర్టిఫికేట్ కలిగి ఉంటారో నథింగ్ బట్ మేనేజర్ టెస్ట్ పాస్ అయ్యి నథింగ్ బట్ మేనేజర్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ టెస్ట్ పాస్ అయ్యి వాళ్ళు మేనేజర్ సర్టిఫికేట్ ఉండి ఉంటారో వాళ్ళను అసిస్టెంట్ మేనేజర్ అంటారు. ఈయన కంపల్సరీ మేనేజర్ కన్నా కింది స్థాయి అంటే మేనేజర్ తర్వాత స్థాయిలో ఉన్న ఎంప్లాయీ కాబట్టి సో ఇతను సెకండ్ స్టేజ్ ఆఫ్ మేనేజర్ అని అంటారు, నథింగ్ బట్ సెకండ్ క్లాస్ మేనేజర్ అని కూడా పిలవచ్చు. సో ఈయనను ఎందుకు అపాయింట్ చేస్తారు అని అంటే సూపర్వైజ్ చేయడానికి కానీ, కింద ఉన్న ఎంప్లాయీస్ని ప్రతి ఒక్కరిని పర్ఫెక్ట్గా చూసుకోవడానికి కానీ, ముఖ్యంగా చెప్పుకోవడానికి ఈయన ఏజెంట్ ద్వారా కానీ, మైన్ ఓనర్ ద్వారా కానీ, మేనేజర్ ద్వారా కానీ ఈయన అపాయింట్ చేయబడతాడు. ఈయన ఇంకా ఏం చెప్పొచ్చు, సుపీరియర్ ఆఫ్ ఫోర్మెన్ అండ్ మైన్ మేట్కి మైన్ ఫోర్మెన్కి ఈయన సుపీరియర్గా ఉంటారు. నెక్స్ట్ డెఫినేషన్ ఆక్సిలరీ ఫ్యాన్ మీన్స్ ఏ ఫోర్సింగ్ ఫ్యాన్ or an exhaust fan using below ground wholly or mainly for ventilating one or more phases forming part of ventilating district. సో ఆక్సిలరీ ఫ్యాన్ని ఎక్కడ యూజ్ చేస్తారు అని అంటే టాప్ ఆఫ్ ద మైన్ అంటే ఒక మైన్ పైన ఏదైతే మనకు షాఫ్ట్ ఏర్పాటు చేసుకుంటామో, ఇంక్లైన్ ఏర్పాటు చేసుకుంటామో దానిలో పైన యూజ్ చేస్తాం. ఈ ఆక్సిలరీ ఫ్యాన్ని ముఖ్యంగా ఎగ్జాస్ట్ ఫ్యాన్గా కానీ, ఫోర్సింగ్ ఫ్యాన్గా కానీ యూజ్ చేసుకుంటాం. ఎందుకు, ప్రతి డిస్టిక్ లోపల ఉన్న ప్రతి అండర్గ్రౌండ్లో ఉన్న ప్రతి డిస్టిక్ మూలకు వెంటిలేషన్ చేరే విధంగా దీన్ని అమర్చుకుంటాం. నథింగ్ బట్ మనకు మెకానికల్ వెంటిలేషన్ని యూజ్ చేసుకుంటాం ప్రాపర్గా ప్రతి లెవెల్ని రీచ్ అవ్వడానికి, ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఆక్సిజన్ అందే విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటాం. నెక్స్ట్ డెఫినేషన్ యావరేజ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఎనీ మైన్ మీన్స్ ద యావరేజ్ పర్ డే డ్యూరింగ్ ద ప్రిసీడింగ్ క్యాలెండర్ ఇయర్ from 1st day of January to 31st day of December of the total employment in all excavation specified ancillary facilities within the specified మైన్ బౌండరీస్. సో యావరేజ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏం చెప్తున్నారు, ఒక యావరేజ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ మైన్ అని అంటే యావరేజ్గా ఈ వర్కింగ్ డేస్ ఏవైతే ఉంటాయో
మన క్యాలెండర్ ప్రకారంగా తీసుకుంటే ఫస్ట్ డే అంటే మొదటి రోజు జనవరి యొక్క మొదటి రోజు నుండి మళ్ళీ డిసెంబరు 31వ తారీఖు వరకు ఈ పనులు ఏవైతే మైన్ తరపున జరుగుతాయో ఆ ప్రతి పనిలో పార్టిసిపేట్ చేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఆ ఎంప్లాయీస్ని యావరేజ్ ఎంప్లాయ్మెంట్ అంటారు. సో వీళ్ళ దానిలో ముఖ్యంగా ఏం చెప్పుకోవచ్చు, ముఖ్యంగా వీళ్ళను ఎట్లా కన్సిడర్ చేస్తారు అని అంటే వీళ్ళు రెస్ట్ తీసుకున్న రోజులు కానీ పని చేయని రోజులుగా అవి మినహాయించి మిగతా రోజుల్ని యావరేజ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్తారు. నెక్స్ట్ డెఫినేషన్, యావరేజ్ అవుట్పుట్ ఆఫ్ ఎనీ మైన్. యావరేజ్ output of any mine means the average output per month during the preceding financial year of the total output from all working within the specified mine boundaries. సో యావరేజ్ అవుట్పుట్ అంటే ఏంటంటే ఒక మైన్ నుంచి మనం తీసే అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అది ఒక నెలలో యావరేజ్గా ఎంత వస్తుంది ఏంటిది అనేది ఎలా చూస్తారు అంటే అవుట్పుట్ పర్ మంత్ అంటే అవుట్పుట్ ఆ నెల యొక్క అవుట్పుట్ని దేంతో యావరేజ్ చేస్తారు, ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉంటుందో కంప్లీట్గా ఆ ఇయర్లో జరిగే వర్కింగ్స్ ఏవైతే ఉంటాయో ఎస్పెషల్లీ మైన్ బౌండరీస్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని పూర్తి అవుట్పుట్ని క్యాలిక్యులేట్ చేసుకొని దాని యొక్క యావరేజ్ని కన్సిడర్ చేసుకొని దాన్ని యావరేజ్ అవుట్పుట్ పర్ మైన్ అని చెప్పేసి అని అంటుంటారు. నెక్స్ట్ బ్యాంక్స్మెన్ మీన్స్ ఏ పర్సన్ అపాయింటెడ్ టు సూపరింటెండ్ ద లోవరింగ్ అండ్ రైజింగ్ ఆఫ్ ఎ పర్సన్ టూల్స్ అండ్ మెటీరియల్స్ అండ్ టు ట్రాన్స్మిట్ సిగ్నల్స్ ఎట్ ద టాప్ ఆఫ్ షాఫ్ట్ ఆర్ విన్. సో ఇంకా ఏం చెప్తున్నారు, ఈ బ్యాంక్స్మెన్ ఎవరైతే ఉన్నారో ఈ బ్యాంక్స్మెన్ మనం ఎంప్లాయీస్లో ఒక పర్సన్ని బ్యాంక్స్మెన్గా పెడతాం. సో ఈయన పని ఏంటిదని అంటే టాప్ ఆఫ్ ద షాఫ్ట్ యొక్క పై భాగంలో అంటే మనం దిగే ప్రాంతం ఏదైతే ఉంటుందో అండర్గ్రౌండ్లోకి, సో ఆ టాప్ ఆఫ్ ద షాఫ్ట్ దగ్గర ఇతనికి పనిని కల్పిస్తారు. సో ఈయన చేయాల్సిన పని ఏంటిది, ఈ షాఫ్ట్ ఏదైతే ఉంటుందో మనం లోపలికి వెళ్తూ ఉంటాం బయటికి వస్తూ ఉంటాం మైన్స్ నుంచి, సో ఆ షాఫ్ట్ కేజ్ ఏదైతే ఉందో దాన్ని లోపలికి పంపించడం లేదా పైకి తీసుకురావడం ఇలాంటి పనులు ఈ బ్యాంక్స్మెన్ చేస్తూ ఉంటాడు. సో ముఖ్యంగా ఈయన టూల్స్ అంటే మన పని వస్తువులు కానీ లేదా పనిముట్లు అంటాం కదా, పనిముట్లు, నెక్స్ట్ మెటీరియల్ ఐరన్ కానీ కాక్స్ కానీ, నెక్స్ట్ ఇంకా కావాల్సిన సిమెంట్ కానీ ఇలాంటి వాట్ ఎవర్ మేబీ లోపల జరిగే ప్రతి ఒక్క వర్కింగ్కి కావాల్సిన ఏవైతే మెటీరియల్స్ ఉంటాయో అన్ని ట్రాన్స్పోర్ట్ కేజీ ద్వారా జరుగుతాయి కాబట్టి అక్కడ ఈయన దాన్ని ఆపరేట్ చేస్తూ ఉంటాడు. సో ముఖ్యంగా ఈయన సిగ్నలింగ్ అనేది పర్ఫెక్ట్గా ఇస్తూ ఉండాలి, లేకపోతే లోపల అండర్గ్రౌండ్లో సేమ్ ఎగ్జాక్ట్ షాఫ్ట్ బాటంలో బెల్మెన్ ఉంటాడు. సో ఆ బెల్మెన్ ఏదైతే ఉన్నాడో ఆయనకు ఈ బ్యాంక్స్మెన్కి ఇద్దరి మధ్యలో ఎటువంటి డిస్టర్బెన్స్ రాకూడదు కాబట్టి సిగ్నల్స్ అనేది పర్ఫెక్ట్గా ఇస్తూ ఉండాలి. నెక్స్ట్ బెల్మెన్ మీన్స్ ఏ పర్సన్ అపాయింటెడ్ టు సూపరింటెండ్ ద రైజింగ్ అండ్ లోవర్ ఆఫ్ పర్సన్ టూల్స్ మెటీరియల్ అండ్ టు ట్రాన్స్మిట్ సిగ్నల్ ఎట్ ఎనీ ఇన్సెట్ ల్యాండింగ్ ఆర్ షాఫ్ట్ బాటమ్. సో బెల్మెన్ కూడా సేమ్ డ్యూటీస్ ఉంటాయి, ఏది బ్యాంక్స్మెన్కి ఉన్నట్టుగానే సేమ్ డ్యూటీస్, సేమ్ కేజీని లోపల నుంచి పైకి పంపించడం లేదా పైనుంచి వచ్చే కేజ్ని లోపల పర్ఫెక్ట్గా వస్తుందా లేదా చూసుకోవడం, నెక్స్ట్ పర్ఫెక్ట్గా సిగ్నలింగ్ ఇవ్వడం. సో మేజర్గా లోపల నుంచి పైకి ఇతను ఎక్కడ లొకేట్ చేయబడతాడు, షాఫ్ట్ బాటమ్ యొక్క ప్లేస్లో ఇతను లొకేట్ చేయబడతాడు. సో అక్కడి నుంచి ఈ పనిముట్లు కానీ మెటీరియల్స్ కానీ ప్రతి ఒక్కటి పైకి పంపించే బాధ్యత ఇతనిది. ఈయన పక్కాగా సిగ్నల్స్ పంపిస్తూ ఉండాలి. ఈ సిగ్నల్స్ పంపించడంలో ఏమాత్రం అజాగ్రత్త వహించినా యాక్సిడెంట్స్ అయ్యే దారి ఉంటుంది. సో నెక్స్ట్ డెఫినేషన్, బ్లాస్టర్ మీన్స్ ఏ పర్సన్ పొసెసింగ్ ఏ మేనేజర్స్ foreman mates or blaster certificate and appointed by the manager in writing to perform the duties of blaster under these regulations. సో బ్లాస్టర్ అంటే ఏమంటున్నారు వీళ్ళు, జనరల్గా ఒక మేనేజర్ సర్టిఫికేట్ కానీ ఫోర్మెన్ సర్టిఫికేట్ కానీ మేట్ సర్టిఫికేట్ కానీ అట్లీస్ట్ బ్లాస్టర్ సర్టిఫికేట్ కానీ ఆ పర్సన్ కంపల్సరీగా ఉండాలి అన్నట్టు. ఇందులో ఏ ఒక్కటి ఉన్నా కానీ సో అతను బ్లాస్టర్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఒక పర్సన్ బ్లాస్టర్గా అపాయింట్మెంట్ తీసుకోవాలి ఎవరి దగ్గర నుంచి అని అంటే మేనేజర్ ఆయన ఈయనకు బ్లాస్టర్గా డ్యూటీ ఇస్తున్నా అని చెప్పేసి లిఖితపూర్వకంగా ఇవ్వాలి. సో ఇతను ఒక పర్సన్ ఎవరైతే మేనేజర్ ద్వారా అపాయింట్ చేయబడతారో ముఖ్యంగా బ్లాస్టర్ యొక్క రెగ్యులేషన్స్ తెలిసి ఉండాలి. సో ఆ రెగ్యులేషన్స్ అన్నీ తెలిసి పర్ఫెక్ట్గా వర్క్ చేస్తాడు అన్న పర్సన్ ఎవరైనా కానీ ఉంటారో అతన్నే బ్లాస్టర్ అని అంటారు. నెక్స్ట్ డెఫినేషన్,
Booster fan. Booster fan means a mechanical ventilator used below ground for boosting the whole current of air passing along the intake or return airway of mine or ventilating districts. సో బూస్టర్ ఫ్యాన్ అంటే ఏంటి? సో బూస్టర్ ఫ్యాన్ అంటే మెకానికల్ వెంటిలేషన్ని మెకానికల్గా మనం వెంటిలేషన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఎందుకు? లోపల మనకు అండర్గ్రౌండ్ మైన్లో కరెక్ట్గా అన్ని ప్రాంతాలకు గాలి చేరదు. సో అందుకోసం మనం ఏం చేస్తాం? బూస్ట్ చేస్తాం. మధ్యలో ఈ బూస్టర్ ఫ్యాన్ని ఇన్స్టాల్ చేసి వెనకాల నుంచి వచ్చే గాలి ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్గా ఫోర్స్ఫుల్గా ప్రతి ఒక్క రీజియన్కి చేరే విధంగా దీన్ని అమరుస్తాం. సో దీన్ని ముఖ్యంగా ఎక్కడ అమరుస్తారు అంటే ఇంటేక్లో, రిటర్న్ ఎయిర్వేలో అమరుస్తారు. ఎందుకోసం అని అంటే ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ని వెంటిలేషన్గా పూర్తిగా వెంటిలేషన్ అందించడానికి దీన్ని యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ కమిటీ మీన్స్ ఏ కమిటీ అపాయింటెడ్ అండర్ సెక్షన్ 12 ఆఫ్ ద యాక్ట్. సో కమిటీ ఏదైతే ఉందో కొంతమంది పర్సన్స్ కలిసి ఒక కమిటీగా ఏర్పడతారు మన మైనింగ్ సెక్టార్లో. సో వాళ్ళు ఎంతమంది, ఏం చేస్తారో, అసలు కమిటీ ఎందుకు ఏంది అనేది సెక్షన్ 12 ఇదే ఎంఎంఆర్లో మనకు సెక్షన్ 12 వస్తుంది, అక్కడే చెప్పుకుందాం. సో ప్రస్తుతానికి కమిటీ ఏదైతే వీళ్ళు ఎందుకు ఫామ్ అవుతారు అని అంటే మైన్స్లో ఏ గొడవలు జరిగినా, ఏం జరిగినా, నెక్స్ట్ మైన్స్లో ఎంప్లాయీస్కి, నెక్స్ట్ సూపర్వైజర్స్కి, ఎంప్లాయీస్కి, మేనేజర్స్కి కానీ ఇలాంటి ఎగ్జిక్యూటివ్ క్యాడర్స్కు ఎంప్లాయీస్కి మధ్యలో వీళ్ళు కమిటీ ఫామ్ అయ్యి వీళ్ళకి కావాల్సిన ఏవైతే ఉన్నాయో, వీళ్ళకి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్సే కావచ్చు, వీళ్ళకి కావాల్సిన ఫెసిలిటీసే కావచ్చు, ప్రతి ఒక్కటి తెలుసుకొని ఎంప్లాయీస్ నుంచి మేనేజర్స్కి కానీ లేదా ఎగ్జిక్యూటివ్స్కి చేరవేయడానికి ఈ కమిటీ ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్ కాంపిటెంట్ పర్సన్. So competent person in a relation to any work or any machinery part, plant or equipment means a person who has attained the age of 20 years and who has been duly appointed in writing by the manager as a person competent to supervise or perform that work or to supervise the operations of the machinery, plant or equipment, and who is responsible for the duties assigned to him and includes a blaster. సో కాంపిటెంట్ పర్సన్ అంటే ఎవరైతే ఒక వ్యక్తికి 20 సంవత్సరాల ఏజ్ ఉండి మేనేజర్ ద్వారా అపాయింట్ చేయబడతాడో వర్కింగ్కి యాజ్ ఏ ఎంప్లాయీగా, అతన్ని కాంపిటెంట్ పర్సన్ అంటారు. సో నెక్స్ట్ ఇతను రెస్పాన్సిబుల్ డ్యూటీస్ ఆఫ్ అసైనింగ్ టు హిమ్, ఏదైతే ఇతనికి అప్పచెప్పిన పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి, సో అటువంటి పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కాంపిటెంట్ పర్సన్ అంటారు. వీళ్ళు ఎక్కడెక్కడ పని చేస్తారు? మిషనరీస్ దగ్గరనే కావచ్చు, ప్లాంట్ దగ్గరనే కావచ్చు, ఎక్విప్మెంట్ దగ్గరనే కావచ్చు, వాట్ ఎవర్ మేబీ ఎక్కడ వర్క్ చేసినా కానీ ఇతనికి ఈ పని నా పని అనే ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అండ్ ముఖ్యంగా ఇతని ఏజ్ వచ్చేసి 20 years కంపల్సరీగా ఉండాలి. So next contractor means an individual association of individual, company, firm, local authority or local body who provides for the service or operation in a mine on contract basis and includes a subcontract. సో కాంట్రాక్టర్ అంటే ఏంటి అని అంటే ఒక కంపెనీయే కావచ్చు, నథింగ్. ఇప్పుడు ఏదైతే మన కంపెనీ ముఖ్యమైన కంపెనీ ఉంటుందో దానికి అఫిలియేటెడ్గా ఇంకొన్ని కంపెనీస్ జాయిన్ అవుతాయి, అంటే చిన్న చిన్న పనులు చూడడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీ వచ్చేసి కోల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే మన కాంట్రాక్ట్ కంపెనీస్ ఏం చేస్తాయి? మన దగ్గర ఉన్న ఓబీని ఎక్స్ట్రాక్ట్ చేస్తాయి. సో ఇటువంటి చిన్న చిన్న పనులకు మనం కాంట్రాక్టర్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ కాంట్రాక్ట్ బేసిస్, నథింగ్, వాళ్ళకి టెంపరీగా ఈ వర్కింగ్ ఉంటుంది. అంటే మన కంపెనీ అనేది లాభాల్లో ఉండడానికి ఇలాంటి కాంట్రాక్ట్ కంపెనీస్ని మనం తీసుకొని అటైన్ అవుతాం. మినరల్ని మనం తీస్తే వాళ్ళు చిన్న చిన్న పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ అవన్నిటిని ఎవరైతే లీడ్ చేస్తూ ఉంటారో వాళ్ళని కాంట్రాక్ట్ అంటారు. దాన్ని ఒక కంపెనీయే కావచ్చు, ఒక పర్టికులర్ పర్సనే కావచ్చు, ఒక పర్టికులర్ లోకల్ అథారిటీయే కావచ్చు, వాట్ ఎవర్ మేబీ. నెక్స్ట్ డిక్లైన్ మీన్స్ ఏ పాసేజ్ ఫ్రమ్ surface to below ground or from one part to below ground working to another part other than shaft. సో ఈ డిక్లైన్ అంటే ఏంటంటే నథింగ్, మనం వెళ్ళే దారి ఏదైతే ఉంటుందో టన్నల్, సర్ఫేస్ నుంచి అండర్ గ్రౌండ్కి వెళ్ళేది ఇంక్లైన్ కావచ్చు, లేదా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతం అండర్ గ్రౌండ్లో, లేదా ఒక సెక్షన్ నుంచి ఇంకొక సెక్షన్కి వెళ్ళే టన్నల్ ఏదైతే ఉంటుందో దాన్ని డిక్లైన్ అంటాం సింపుల్గా. నెక్స్ట్ డెఫినేషన్. డీప్ హోల్
deep hole drilling and blasting. Deep hole drilling and blasting means drill holes made more than 3 meters in depth and are used for blasting in open cast mine. సో డీప్ హోల్ డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ అనేది ఎక్కడ వాడతాము అంటే ఓపెన్ క్యాస్ట్లలో వాడతాం. ఎందుకనంటే అది కంపల్సరీ 3 మీటర్ల డెప్త్ వేస్తాం, దాన్ని బ్లాస్ట్ చేస్తాం. అండర్గ్రౌండ్లో మనం ఎలాగో 3 మీటర్ల డెప్త్ తీయం కాబట్టి సో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ క్యాస్ట్లోనే వాడతారు. దాన్నే డీప్ హోల్ డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ అని అంటారు. నెక్స్ట్ డిజైనర్. సో డిజైనర్ మీన్స్ an individual association of individual company or institution who designs a metal first mine method of mining and machinery, plant, equipment, appliance or substances for use in metal first mines. సో డిజైనర్ అని అంటే మన మెటల్ మైన్ యొక్క బేసిక్స్, నథింగ్ బట్ మెటల్ మైన్ ఏదైతే ఉందో దాని యొక్క నథింగ్ బట్ దాని యొక్క ప్లాన్ కానీ, దానిలో ఉన్న మిషనరీ కానీ, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ, ఇవన్నీ డిజైన్ చేసే పర్సన్ ఎవరైతే ఉంటారో అతన్ని డిజైనర్ అంటారు. ఆ కంపెనీకి సంబంధించిన ప్రతి కంపెనీకి ఓ డిజైనర్ ఉంటారు. ప్రతి ఒక్క మైన్కి ఆ మైన్ ప్లాన్ ఎట్లా ఉంది, లోపల ఎంత వర్క్ నడుస్తుంది, ఎక్కడ వర్క్ క్లోజ్ అయింది, సో ఇవన్నీ వాళ్ళే టేక్ కేర్గా చూసుకుంటారు. సో నెక్స్ట్ డిస్కంటిన్యూడ్ వర్కింగ్. సో డిస్కంటిన్యూడ్ వర్కింగ్ మీన్స్ such working in a mine as have been discontinued for some reasons and are inaccessible or rendered inaccessible but ఆర్ లైక్లీ టు బి వర్క్డ్ అగైన్. సో డిస్కంటిన్యూడ్ వర్క్ అంటే ఏదైతే పని మనం మొదలు పెట్టామో దాన్ని మధ్యలో ఆపేస్తాం. అండర్గ్రౌండ్లో కొన్ని సడన్గా మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇనండేషన్ ప్రాబ్లమే కావచ్చు, లేదంటే రూఫ్ కొలాప్స్ అవ్వడమే కావచ్చు, నెక్స్ట్ సైడ్ ఫాల్ రావడం కావచ్చు, క్రష్ అవ్వడం కావచ్చు, పిల్లర్ క్రష్ అవ్వడం, ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు మనం మన వర్క్స్ అన్నిటినీ ఆపేస్తాం అక్కడ. కానీ ఒక ఆస్కారం ఉంది, ఫ్యూచర్లో ఆ వర్క్ మళ్ళీ ఆ ప్లేస్లో మళ్ళీ వర్క్ చేసే ఆస్కారం ఉంటుంది. సో అలాంటి వర్కింగ్స్ని ఏమంటాము అని అంటే డిస్కంటిన్యూడ్ వర్కింగ్ అని అంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.